హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇంకా మేమందరం అయితే గోవాకి అయితే వెళ్తున్నాము. 7 o'clock కల్లా స్టార్ట్ అవ్వాల్సింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మారుకి అయితే హెల్త్ అయితే అస్సలు బాగలేదు. ఇంకా సుమన్ అయితే ట్రిప్ క్యాన్సిల్ చేద్దామన్నాడు. ఇంకా మారు అయితే అస్సలు ఒప్పుకోలేదు, వెళ్దాం డాడీ అని చెప్పింది. ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్తూ దారిలో డాక్టర్ దగ్గర చూపించుకుందాం అనుకున్నాము. ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకుంటే నెబులైజేషన్ ఇలా పెట్టమని చెప్పారు. ఇంకా అవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా అని మళ్ళా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా మారుకి అయితే వామిట్స్, కొంచెము కాఫ్ సివియర్గా ఉన్నింది. ఇంకా హోమ్ ఫుడ్ అయితే బెస్ట్ అని చెప్పేసి మళ్ళీ రైస్ కుక్ చేసుకొని మారు కోసము రసం అలా పెట్టుకొని వచ్చాను. యాక్చువల్గా ఈ ట్రిప్కి అయితే సుమన్ అయితే ఒక్క బ్యాగే ప్యాక్ చేయమన్నాడు, ముగ్గురు కలిపి. అలాంటిది ఇంకో 2 more బ్యాగ్స్ అయితే ఎక్స్ట్రా అయిపోయాయి నాకు. ఇంకా ప్రాపర్గా స్టార్ట్ అయ్యేదానికి హైదరాబాద్ నుంచి 12 o'clock అయ్యిందనమాట ఆఫ్టర్నూన్. ఇంకా మేము బెల్గంలో హోమ్ స్టే తీసుకున్నాము. నైట్ 12 అయిపోయింది ఇక్కడికి వచ్చేదానికి. మామూలుగా మారుకు అసలు బాగాలేకుంటే 5 days వరకు రికవర్ అవ్వదనమాట. అలాంటిది నెక్స్ట్ డే కల్లా మంచిగా రికవర్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా మేము ఎక్కడ స్టే చేసామంటే బెల్గంలో స్టే చేసాము. ఇదే అనమాట మేము తీసుకున్న హోమ్ స్టే. ఇక్కడ నుంచి మేము గోవాకి వెళ్తున్నాము. ఇంకా మా ట్రిప్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, లెట్స్ గో.